హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి సినిమాటిక్ బెల్లీ డ్యాన్స్ వీడియోస్ క్రియేట్ చేయాలంటే చాలా సింపుల్గా మీరు మీ మొబైల్లోనే క్రియేట్ చేయొచ్చు. అది ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోలో చెప్పే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. బెల్లీ డ్యాన్స్ వీడియోస్ చేయాలడం చాలా సులభం ఫ్రెండ్స్. మీరు మీ మొబైల్లోనే క్రియేట్ చేయొచ్చు. ముందుగా గూగుల్లో ChatGPT అయితే ఓపెన్ చేయండి. ChatGPT ఓపెన్ చేసిన తర్వాత మీకు ChatGPT యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ChatGPT ఇక్కడ ట్రై ChatGPT ఉంటుంది. ట్రై ChatGPT మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ChatGPT ఉంది కదా, ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. మీరు దీని మీద అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన మ్యాటర్ అయితే ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ బెల్లీ డ్యాన్స్ సంబంధించిన అయితే బెల్లీ డ్యాన్స్ అని, ఇంకా మీరు దేనికి సంబంధించిన అవుతుంది ఇక్కడ నేను చూడండి, వైట్ గ్లామరస్ బెల్లీ డ్యాన్సర్ ఇమేజ్ ప్రాంప్ట్ మోడల్ షుడ్ బి ఫుల్ పోజ్ అని ఈ విధంగా రాశాను. ఇది ప్రాంప్ట్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు అడిగినట్టయితే దానికి సంబంధించిన మ్యాటర్ అయితే మనకి ఇస్తుంది. ఈ విధంగా ఇంకోండి మనకు ఏ గ్లామరస్ బెల్లీ డ్యాన్సర్ అని ఇచ్చింది కదా. ఇంకా కావాలి, యూజ్ సేమ్ మోడల్ గివ్ మీ 5 అని ఇవ్వచ్చు, మీరు 10 అని ఇవ్వచ్చు. 5 ప్రాంప్ట్స్ ఆర్ 5 ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. 5 ఆప్షన్స్ ఇస్తే మీకు వాటికి సంబంధించిన 5 ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేస్తుంది. ఇంకోండి ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఈ విధంగా 5 ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేస్తుంది. మీకు ఈ ప్రాంప్ట్స్ అన్నిటిని యూజ్ చేసి మనం ఇమేజెస్ క్రియేట్ చేద్దాం. ఇమేజెస్ నుంచి వీడియోస్ని క్రియేట్ చేద్దాం. వీడియోస్ నుంచి KineMasterలో ఎక్స్పోర్ట్ చేసి మ్యూజిక్ అయితే యాడ్ చేద్దాం. ఇదంతా చూద్దాం. ఇప్పుడు ముందుగా మీకు ఈ విధంగా పిక్లు మన సైట్లోకి ఏ టూల్లోకి ఎత్తారండి. మీకు చాలా సైట్స్ ఉన్నాయి, ఇదనే కాదు మీరు ఎందులోనే చేసుకోవచ్చు. మనకు ఏ టూల్ నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియోస్ అయితే మీరు చూడండి. ఇది మన ప్రతి వీడియోలో కొత్త ఏ టూల్ని అయితే ఉపయోగించి వీడియోస్ అయితే చేస్తున్నాం. అన్నింటిలో ఒకే ఏ టూల్ని అయితే ఉపయోగించట్లేదు. ప్రతి వీడియోలో కొత్త ఏ టూల్ని అయితే ఉపయోగించి నేనైతే వీడియో చేస్తున్నాను. ఇందులోనే కాదు మీకు చాలా రకాలైతే ఉన్నాయి, వాటిలో కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ మీరు రేషియో 16:9 తీసుకోండి. ఇక్కడ ఎన్ని ఇమేజెస్ కావాలి మీకు 1 2 3 4 అనేది మీరు 4 అయితే పెట్టుకోండి, మీ ఇష్టం. ఇక్కడ చూడండి ఫ్లక్స్ అనేది కదా, ఈ ఫ్లక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు లాస్ట్ కార్నర్లో కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రేషియో సెలెక్ట్ చేసుకోండి. మీకు ఈ విధంగా అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ నీకు ఎన్ని ఇమేజెస్ కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు మనకి ఎన్ని ఇమేజెస్ కావాలి, మీరైతే 4 పెట్టుకోండి. ఆ 4లో ఒక మంచి పిక్ని మీరైతే డౌన్లోడ్ చేయొచ్చు. ఈ విధంగా నేను 4 అయితే పెట్టుకున్నాను, 16:9 రేషియోలో పెట్టుకున్నాను యూట్యూబ్ వీడియోస్ కోసం కాబట్టి. ఈ విధంగా ఇక్కడ మనకు పైన డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అని అడుగుతుంది కదా, అక్కడ మనం ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇందాక మనం ChatGPTలో ప్రాంప్ట్ని ఉన్నాయి కదా, ChatGPTలో ఆ ప్రాంప్ట్ని ఇక్కడ మనం ఇచ్చినట్టయితే దానికి సంబంధించినట్టు వీడియో అయితే జనరేట్ చేస్తుంది. ఆ ప్రాంప్ట్ని ఇక్కడ నేనైతే పేస్ట్ చేశాను. పేస్ట్ చేసినలోనే మనకు వాటికి సంబంధించిన వీడియోస్ అయితే ఈ విధంగా జనరేట్ అయితే పిక్స్ అయితే జనరేట్ చేస్తుంది. ఆ పిక్స్ని మనం వీడియోకి కన్వర్ట్ ఎలా చేయాలో తర్వాత చేద్దాం. ఇప్పుడు ఇంకోండి ఇలా మంచిగా అవుట్పుట్ అయితే వస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్క పిక్ అయితే మీకు చాలా క్లియర్గా ఉంటుంది, HD క్వాలిటీలో అయితే ఉంటుంది. ఇంకోండి ఈ విధంగా మీరైతే జనరేట్ చేయవచ్చు. డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ దగ్గర మనం అయితే ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఇమేజ్ అయితే వీటిలో మీకు నచ్చిన ఇమేజ్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఫుల్ క్వాలిటీలో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేయాలో కూడా. ఇంకోండి ఈ విధంగా అయితే ఉంటుంది. మనం ఇందాక ChatGPTలో ప్రాంప్ట్స్ని అవి మీరు అక్కడ నుంచైనా కాపీ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని అక్కడ నుంచైనా మీరు కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాంప్ట్ నేనైతే తీసుకున్నాను. ప్రాంప్ట్ని తీసుకొని ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. జనరేట్ మీద క్లిక్ చేయగానే మనకు ఇంకోండి ఇమేజ్ అయితే జనరేట్ అయితే అయిపోతున్నాయి. ఈ విధంగా 100% అయ్యే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేయడం తర్వాత ఇంకోండి అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా చాలా సింపుల్గా అయితే మీరు జనరేట్ అయితే చేయవచ్చు. ప్రాంప్ట్ని ఉపయోగించి ఈ విధంగా ఇమేజెస్ అయితే క్రియేట్ చేయవచ్చు. ఈ విధంగా ఇమేజ్ అయితే HD క్వాలిటీలు అయితే ఈ విధంగా వస్తాయి. వీటిని మీకు నచ్చిన ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని అయినా డౌన్లోడ్ చేసుకో, లేకపోతే మీకు 1 or 2 ఇమేజెస్ నచ్చితే ఆ 1 or 2 ఇమేజ్ని ఉపయోగించి మీరైతే వీడియో అయితే క్రియేట్ చేయొచ్చు. చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మూడో ప్రాంప్ట్ ఉంది కదా, మూడో ప్రాంప్ట్ని తీసుకొని మూడో ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు 5 ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా, 5 ప్రాంప్ట్స్ని ఉపయోగించి 5 ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోండి. అంటే ఒక్కో ప్రాంప్ట్ నుంచి మీరు 1 ఇమేజ్ కావాలన్నా 2 ఇమేజ్ కావాలన్నా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోండి ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా అయితే వచ్చింది. ఈ విధంగా మీకు నచ్చిన ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది సరిగ్గా రాలేదు కాబట్టి దీన్ని తీసేసి పై 3 మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్రతి ప్రాంప్ట్ని ఉపయోగించి ఈ విధంగా ఇమేజ్ని జనరేట్ చేసి ఆ ఇమేజ్ని ఉపయోగించి వీడియో రూపంలో కన్వర్ట్ చేయొచ్చు. ఇంకోండి 4th ప్రాంప్ట్ పింక్ కలర్. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ప్రాంప్ట్ని ఉపయోగించి ఈ విధంగా చేయవచ్చు. నెక్స్ట్ మనం ఈ విధంగా ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇమేజ్ నుంచి వీడియోగా ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకుందాం. మీకు లూమా అని ఉంటుంది, లూమా ల్యాబ్స్. ఈ లూమా ల్యాబ్స్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్లోకి వెళ్ళి లూమా ల్యాబ్స్ అని కొట్టండి. లూమా ల్యాబ్స్ అని కొట్టిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని
ఇంకోండి ఇమేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కదా, అక్కడ మీకు ప్రాంప్ట్ అడుగుతుంది. మీకు ఒకవేళ ప్రాంప్ట్ రాకపోతే ఇందాక మనం ChatGPT ప్రాంప్ట్ ఉంది కదా, దాంట్లోనే ఆ ప్రాంప్ట్ని తీసుకొచ్చి ఇక్కడ మీరైతే పేస్ట్ చేయండి. ఆ ప్రాంప్ట్ని కాపీ చేసి ఆ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ ఎంటర్ జనరేట్ చేయండి. జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకు ఇమేజ్ టు వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇంకోండి ఇక్కడ మనకి జనరేట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనకు వీడియో రూపంలో అయితే కన్వర్ట్ అవుతుంది. ఇది ఇందాక మన ఇమేజ్ డౌన్లోడ్ చేసి ఈ లోమా ల్యాబ్స్లో అయితే మనం వీడియోగా కన్వర్ట్ చేస్తున్నాం, ఇమేజ్ టు వీడియో. ఇక్కడ చూడండి మనకు వీడియో అయితే రెడీ అయిపోయింది. మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకు వీడియో అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా ప్లే అయితే ఉంది. ఈ విధంగా వీటిని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 5 పిక్స్ని 5 వీడియోస్గా డౌన్లోడ్ చేసి మీరు కైన్మాస్టర్లోకి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సేమ్ ప్రతి ఒక్క దానికి ఇమేజ్ తీసుకోవడం, మనకు సెకండ్ ప్రాంప్ట్ అంటే సెకండ్ ప్రాంప్ట్, అదేవిధంగా థర్డ్ ప్రాంప్ట్, ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాంప్ట్ అయితే తీసుకొని ఈ విధంగా ఇమేజ్ నుంచి వీడియోకి అయితే మనం ఇందాక ఫస్ట్ ప్రాంప్ట్ తీసుకున్నాం. ఇప్పుడు సెకండ్ ప్రాంప్ట్ తీసుకొని దీన్ని కూడా కాపీ చేసి అక్కడ మీరైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే దానికి తగ్గట్టు ఆ వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇంకోండి ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. జనరేట్ మీద క్లిక్ చేయగానే మనకు వీడియో అయితే రెడీ అయిపోతుంది, ఇమేజ్ టు వీడియో. ఇంకోండి మనకు ఇమేజ్ టు వీడియో రెడీ అయిపోతుంది. ఇంకోండి ఇక్కడ జనరేట్ అయితే అవుతుంది. జనరేట్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి థర్డ్ పిక్ తీసుకుని థర్డ్ ప్రాంప్ట్, ఫోర్త్ పిక్ తీసుకుని ఫోర్త్ ప్రాంప్ట్, ఈ విధంగా ప్రతి ఒక్క పిక్ తీసుకొని ప్రతి ఒక్క ప్రాంప్ట్ని ఉపయోగించి ఈ విధంగా ఇమేజ్ టు వీడియో అయితే జనరేట్ చేయవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకైతే వీడియోస్ అయితే రెడీ అయిపోయాయి. వీడియోస్ రెడీ అయిపోయిన తర్వాత మీరు మ్యూజిక్ మీకు ఏది కావాలన్నా అదైతే వాడుకోవచ్చు. ఇక్కడ సునో వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు బెల్లీ డాన్స్ లిరిక్స్ అని ఉంటాయి, అదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ ఓన్గా అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత వీటన్నిటిని మీరైతే కైన్మాస్టర్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. రేషియో 16 అయితే తీసుకుని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకొని దీనికి మీకు తగ్గ మ్యూజిక్ అయితే యాడ్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరైతే చాలా సింపుల్గా వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఫుల్ హెచ్డీ 1080p ఫ్రేమ్ రేట్ 60లో పెట్టుకొని ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు అద్భుతమైన క్వాలిటీలో వీడియోస్ అయితే జనరేట్ అయిపోతాయి. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా మీరు మీ మొబైల్లోనే విధమైన వీడియోస్ అయితే జనరేట్ చేయవచ్చు. ఈ వీడియోస్ని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయవచ్చు. ఈ విధంగా చాలామంది అయితే క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా మోనిటైజేషన్ అవుతుంది. మీరు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే ఇలాంటి వీడియోస్ని క్రియేట్ చేసి ఈ యొక్క క్రియేటివిటీతో ఈ విధంగా అప్లోడ్ అయితే చేయవచ్చు. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.